ఇండియా, ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్టు రేపటి నుండి ప్రారంభం కానుంది. 68 సంవత్సరాల తర్వాత ఎడ్జ్బాస్టన్ గ్రౌండ్లో టెస్ట్ మ్యాచ్ గెలిచిన మన టీమిండియా మూడో టెస్ట్కి ఆత్మవిశ్వాసంతో బరిలో దిగుతుంది. అయితే మూడో టెస్ట్కి టీంలో ఎవరెవరు ఉంటారో తెలుసుకుందాం. థర్డ్ టెస్ట్కి బుమ్రా ఆడనున్నాడని ఆల్రెడీ అఫీషియల్గా డిక్లేర్ అయింది. సో బుమ్రా ఆడితే ప్రసిద్ధ్ కృష్ణని పక్కన పెట్టే ఛాన్స్ ఉంటుంది. బట్ టీమ్ మేనేజ్మెంట్ మాత్రం మొహమ్మద్ సిరాజ్కి రెస్ట్ ఇవ్వాలని అనుకుంటుంది. సెకండ్ టెస్ట్కి మరియు థర్డ్ టెస్ట్కి ఎక్కువ గ్యాప్ లేకపోవడం వలన సిరాజ్కి వర్క్లోడ్ ఎక్కువయ్యే అవకాశం ఉందని మేనేజ్మెంట్ ఆలోచిస్తుంది. ఇదే జరిగితే సిరాజ్ ప్లేస్లో బుమ్రా ఆడతాడు. ఇక మొదటి 2 టెస్ట్ మ్యాచ్ల్లో అంతగా రాణించలేని కరుణ్ నాయర్ ప్లేస్లో సాయి సుదర్శన్ని ఆడించే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ లార్డ్స్ గ్రౌండ్ పేస్ మరియు సింక్కి సెట్ అవుతుంది కాబట్టి ఫైనల్ 11లో ప్రసిద్ధ్ కృష్ణకి బదులు హర్షదీప్ని ఆడించాలని మేనేజ్మెంట్ భావిస్తుంది. దీంతో టీంలో దాదాపు 3 చేంజెస్ ఉండే అవకాశం ఉంది. ఇక ఇంగ్లాండ్ టీంలో జోఫ్రా ఆర్చర్ మరియు అట్కిన్సన్ దాదాపు లార్డ్స్ టెస్ట్ ఆడే అవకాశం ఉంది. మన టీమిండియాకి లార్డ్స్లో అంత పెద్దగా చెప్పుకోదగ్గ రికార్డ్స్ లేవు. లార్డ్స్ గ్రౌండ్లో మన టీం 19 టెస్ట్ మ్యాచ్లు ఆడితే ఏకంగా 12 టెస్ట్ మ్యాచ్ల్లో ఓడిపోయింది. కేవలం 3 మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించింది. మిగతా 4 మ్యాచ్లను డ్రాగా ముగించింది. అయితే 2021లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో లాస్ట్ టెస్ట్ ఆడిన మన టీమిండియా ఇంగ్లాండ్ని 151 రన్స్తో ఓడించి ఉండడం మనకి కలిసొచ్చే అంశం. థర్డ్ టెస్ట్కి ఇంగ్లాండ్ టీం పిచ్ని మొత్తం గ్రాస్గా మార్చి పేస్ మరియు సింక్కి అనుకూలంగా తయారు చేపిస్తుంది. దీంతో మొదటి 2 టెస్టుల్లో భారీ స్కోర్లు సాధించిన మూడో టెస్టులో మాత్రం దానికి భిన్నంగా ఉంటుంది. దాదాపు ఈ గ్రౌండ్ బౌలింగ్కి అనుకూలించడం పక్కగానే కనిపిస్తుంది. సెకండ్ టెస్ట్ విజయంతో ఊపు మీద ఉన్న మన టీం లార్డ్స్లో ఏ విధంగా ఆడుతుందో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.